కుంకుమనీలో వస్తారు. ఇప్పుడు మీకు దాంట్లో అర్ధనారీశ్వరులు కనపడతారు. చక్కగా నమస్కారం చేసుకోండి. అర్ధనారీశ్వరులు కనపడతారు. చక్కగా రెండు వైపులా రెండు రకాలైన అభిషేకాలు జరుగుతాయి. అర్ధనారీశ్వరులు స్వామివారు ఇటు పక్క శివుడు అటు పక్క అమ్మవారు కనపడతారు. చూసుకోండి. ఆయనైతే ప్రాణి శ్రీ త్రిపుర సుందరేశ్వరి హరిద్రోదకం కుంకుమోదకం సమర్పయామి. చూడండి చక్కగా నమస్కారం చేసుకోండి. ఎలా ఉంది? బాణలింగంలాగా ఉంటుంది. బాణం అంటే అలాగే ఉంటుంది. బాణలింగం అని ఉంటుంది దేవతాచల్లో. బాణలింగం అంటే సగభాగం తెల్లగా ఉంటుంది, సగభాగం ఎర్రగా ఉంటుంది. స్వామివారు తెల్లగా ఉంటారు, అమ్మవారు ఎర్రగా ఉంటారు. కాబట్టి అటువంటి యొక్క స్వరూపాన్ని మీరు ఇప్పుడు ఆ మృతికాలింగంలో అంటే మట్టితో చేసినట్టు లింగంలో చూసుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. నమశివాభ్యాం అందుకనే వస్తులాగా ఉంటుంది. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్ట వృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శంకరుడు పార్వతి ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరికి భేదం అనేది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. కాబట్టి అటువంటి యొక్క పరమేశ్వరుడి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సహస్రందే సుపిబాధభేజదామానస్తోకే సుతనాయేశ్వరేర్ష మానో వధేరుద్రమాపరా రామాదేవోమ ప్రసేదో హేడుతస్యాం ఆనో భజవర్హసే దేవ శంసే యోజం బాధస్వస్తిభిస్సరానః अस्मे रुद्रामेह नापर्वादासो वृत्रहत्ये भराहोदौ सजोषाः यशंसादे स्तवदे धायि वज्र इन्द्रज्येष्ठा अस्मान् आवन्तु देवाः त्रायन्तामिह देवास्त्रायाता मरुदाङ्गणः त्रायन्तां विश्वाभूतानि यथा यमारभासादे आवयित्वा उभेदरेरावो अमेव जातानि रुद्रभ्यो